తెలంగాణలో పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు గురువారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటించి అక్కడి హమాలీలతో మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ఐఎల్టీపీ జీవో వల్ల కలిగే నష్టాలను వివరించారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్ కి ఆనాడు రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహానగరంలో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రంగా పారిశ్రామికీకరణ పెద్ద ఎత్తున జరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు అనాదిగా పారిశ్రామికీకరణ జరగాలి, కార్మికులకు ఉపాధి దొరకాలి, అట్లాగే మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, భవిష్యత్తులో ఇది విస్తరించి మరి భారతదేశానికి అట్లాగే ప్రపంచానికి మరి పారిశ్రామిక కేంద్రంగా మన దేశం మారాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేస్తూ వచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ మహానగర పరిధిలో దాదాపు 20 పైచిలకు పారిశ్రామిక వాడలున్నాయి. అందులో ముఖ్యమైనది కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల, షాపూర్ ఈ ప్రాంతంలో ఉన్న ఈ పారిశ్రామిక వాడ. ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో దశాబ్దాల కింద ఏర్పడ్డ పార్క్. దాదాపుగా ఈ పక్కనే ఉండే గాంధీనగర్ ఈ ప్రాంతం అంతా కలుపుకుంటే 1100 ఎకరాల పైచిలకు భూమిని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, అప్పుడు కాంగ్రెస్ ఉన్నదో తెలుగుదేశం ఉందో ఎవరో ఉన్నారు, మొత్తానికి ఆనాడు ప్రభుత్వం పార్టీ ఏదైనా ప్రభుత్వాలు మరి పరిశ్రమల కోసం ఇక్కడ భూములు కేటాయించినారు. అప్పటి పరిశ్రమకు భూములు కేటాయించినాడు సబ్సిడీ ధరల మీద. అంటే మార్కెట్లో ఎకరం ₹1,00,00,000 ఉంటే కేవలం 10 లక్షల రూపాయలకి 12 లక్షల రూపాయలకి ఆ రోజు అప్పుడున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందజేసినాయి. కట్టబెట్టిన ఉద్దేశం రాష్ట్ర ఆదాయం పెరగాలని, అంతేగాని ప్రైవేట్ వ్యక్తుల జేబులు నిండాలని కాదు. అందుకే ఈ 9,300 ఎకరాల భూ కుంభకోణం, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం ఏదైతుందో దీన్ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకొని నిన్న ఉప్పల్ నియోజకవర్గంలో అట్లాగే నిన్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో మా నాయకులు మత్స్యనాచారి గారు, జగదీష్ రెడ్డి గారు వారందరూ కూడా కొన్ని బృందాలు అక్కడ పోయినాయి. ఇవాళ మేమందరం కూడా, నేను, మా వివేక్ గారు, మా కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారు, అట్లాగే పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా సత్యవతి రాథోడ్ గారు, ఎమ్మెల్సీ రాజు గారు, మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మిగతా బృందాలన్నీ కూడా ఇవాళ వివిధ పారిశ్రామిక వాడల్లో పర్యటనకి వెళ్తా ఉన్నాం. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ హెచ్ఐఎల్టీపీ అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. ఇక్కడ కార్మిక నాయకులతో మాట్లాడినాం, వారు అంటున్నారు పార్కులకి స్థలం లేదు, పార్కింగ్ కి స్థలం లేదు, శ్మశాన వాటికకి స్థలం లేదు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేదు, స్కూల్ కట్టడానికి జాగలేదు, అట్లాగే రోడ్డు విస్తరించాలంటే జాగలేదు. ఇవాళ హైదరాబాద్ లోని 9,300 చిల్లర ఎకరాలు పరిశ్రమల అవసరాల కోసం ఇచ్చిన స్థలాన్ని ఇవాళ ప్రభుత్వం కాలుష్యకారక పరిశ్రమలను తరలించే ప్రయత్నం చేస్తున్నది. కాలుష్యాన్ని నివారించాలనడంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు. కాలుష్యం ఉండే పరిశ్రమల్ని తప్పకుండా నియంత్రించాలి, నివారించాలి.
వాటిని కావాలంటే మీరు గ్రీన్ ఇండస్ట్రీ కింద మార్చండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్మికుడికి లాభం, అటు పరిశ్రమకి లాభం అల్టిమేట్ గా ఇచ్చిన మరి ఉద్దేశం అది. కానీ ప్రభుత్వం ఏమంటున్నది, ఈ 9,300 ఎకరాలు అది కూడా ఎంత ధరకి? ఇక్కడ మార్కెట్ ధర 1,00,000-1,50,000 ఉంది గజం, అంటే ఎకరం 50 నుంచి 75 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం ఏమంటుంది, రిజిస్ట్రేషన్ ధర 12,000 ఉంది. ఇక్కడ మీరు 4,000 కడితే చాలు, 4,000 రూపాయలు కడితే చాలు గజం, అంటే ఎకరానికి 1,60,00,000 ఇది అవుతుంది అనుకుంటుంది. 1,60,00,000 కడితే నీకు 50 కోట్ల నుంచి 75 కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీగా ఇస్తా, అది తీసుకొని నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకో, నువ్వు బ్రహ్మాండంగా 10 తరాలకు సరిపడా ఆ పారిశ్రామికవేత్త పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యాజమానిగా వారు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంది, ఈ ప్రజల భూమి, ప్రజల సంపద. ఈ ప్రజల భూమిని ఆనాడు ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుండి సేకరించి, రైతాంగం దగ్గర గాని రెవెన్యూ భూములు గాని సేకరించి పరిశ్రమలకు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన. అదరగొట్టే కారం, రంగు, రుచి. ఆచి కారం పొడి. మార్కెట్ ధర చూసుకుంటే 50,000 కోట్లు, కొద్దిగా హయ్యర్ సైడ్ 1,00,000 వేసుకుంటే 75,000 కోట్ల ఆస్తి ఈ ప్రాంతంలో ఈ రోజు ఇక్కడ ఈ 1,100 ఎకరాల పారిశ్రామిక వాడ రూపంలో ఉంది. మేము ఇవాళ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, ఈ 1,100 ఎకరాలు ఏదైతే ఇక్కడ ఉన్నదో ఇందులో ఇప్పుడే మా దేవదానం గారు ఇక్కడ ఈ కార్మిక సంఘానికి నాయకుడు అన్నని అడిగినాం మేము, అన్న మరి ఇక్కడ ఇండ్లు ఉన్నాయా? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇండ్లు లేవు, ఇంకా కట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఒక ఇల్లు కూడా హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే స్థలం లేదు అంటారు. పోనీ ఈ ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి ఏమైనా పార్కులు ఉన్నాయా? అవి కూడా సరిగ్గా లేవు, ఉన్నాయి కానీ సరిగ్గా లేవు, ఇంకా కట్టాలి, కట్టవచ్చు. పోనీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు యంగ్ ఇండియా స్కూల్స్ కడతాము, అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాము అని. ఒక 25 ఎకరాల్లో ఇవాళ ఇక్కడ తీసుకుంటే ఒక యంగ్ ఇండియా స్కూల్ కట్టవచ్చు. లేదు పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా లేదు అనుకుంటే కూకట్పల్లికి కూడా ఇక్కడే బ్రహ్మాండమైన స్కూళ్లు ఒక 4-5 స్కూళ్లు ప్లాన్ చేయవచ్చు, వేలాది మంది పిల్లలకు అవకాశం ఇవ్వచ్చు. అది కూడా చేయరంట. పోనీ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ 1000 ఎకరాలు 1,100 ఎకరాల్లో ఒక 500 ఎకరాలు తీసుకుని హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకి చాలా మందికి ఇక్కడ కట్టించివ్వచ్చు. అది కూడా చేయరంట. మీరు చూశారు మన జూబ్లీ హిల్స్ లో ఆఖరికి బొందల గడ్డలకు కూడా జాగలు, గ్రేవీ శ్మశాన వాటికలకు జాగలు లేవు. ఇవాళ వాటి కోసం కూడా జాగలు లేకపోతే పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు పోయినాయి, కొన్ని ఉన్నాయి, వాటిని నియంత్రించండి, వాటిని మూసేయండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంది, ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం ఎంత జరుగుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం. మరి దాన్ని తప్పెట్లా పడతారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు, అపార్ట్మెంట్లు, మాల్స్, ఇదా మీ HILTP ఉద్దేశం? అందుకే పరిశ్రమ స్థానంలో రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ నడపండి. ఎవరు